హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్మార్ట్ వర్షన్ వ్లాగ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు గులాబ్ జాములు తయారు చేస్తున్నాం. దాని తయారు విధానం మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గులాబ్ జాములు తయారు చేసుకుంటున్నాం. తయారీ విధానం మీకు చూపిస్తాను. నచ్చితే ట్రై చేయండి. పిండి మొత్తం ఇలా గిన్నెలోకి తీసుకొని 100 గ్రాముల పాలు వేసుకున్నాం. పాలు వేసుకొని మళ్ళీ మొత్తం కలపాలి. సరిపడే వాటర్, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మరీ లూజుగా కాకుండా పలుచగా కాకుండా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నాననిద్దాం. ఒక పావు గంట సేపు నానితే సరిపోతుంది. ఇలా పావు గంట నానిన తర్వాత ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఆల్రెడీగా చిన్న బాల్స్గా చేసాం. మరి పెద్దవి కాదు, మరి చిన్నవి కాదు. ఈ మాత్రం చేసుకుంటే మళ్ళీ పాకం అది పెట్టిన తర్వాత ఇంకా కొంచెం ఉంటుంది. ఈ మాత్రం సైజ్ చేసుకుంటాం. పెద్ద అనుకోవచ్చు వంటలు అవి బాగా చేస్తాం. గులాబ్ జాములు కూడా ఎప్పుడే చేస్తాం. మొత్తం తయారు చేయడం అయిపోయింది. కలర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేస్ట్ చేస్తాం. ఇప్పుడు వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ కప్పు నిండా పంచదార, 2 ప్యాకెట్లకి కప్పు నిండా పంచదార తీసుకొని కళాయిలో వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఈ వండలను నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది లేకపోతే త్వరగా లోపల ఉడకకుండా త్వరగా మాడిపోతాయి బయట. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటాం. ఫ్లేవర్ కోసం, స్మెల్ కొద్దిగా టేస్టీ అది రావడం కోసం యాలకులు, ఒక 3 యాలకులని ఇలా పొట్టులా తీసుకొని పాకంలో వేసుకొని మరగనివ్వాలి. ఇవి మొత్తం వేగిపోయాయి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. వీటిని పాకం మరిగిన తర్వాత వీటిలో వేసుకుందాం. మిగిలిన వాటిని కూడా నూనెలో వేసుకుందాం. పాకాన్ని బాగా పలుచగా పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ పంచదారకి 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఎంత పలుచగా ఉంటే గులాబ్ జాములు వేసిన తర్వాత అవి బాగా నాని
చాలా టేస్టీగా ఉంటాయి. పాకం మరిగింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం ముందుగా వేయించుకున్న గులాబ్ జామున్లు ఇందులో వేసుకుందాం. గులాబ్ జామున్ మొత్తం కళాయిలో వేసుకొని ఒక పావు గంట సేపు నానబెడతాం. ఇప్పుడు పావు గంట అయిపోయింది. ఇప్పుడు గులాబ్ జామున్ తీసుకొని పూర్తిగా నానేవి మనం చిన్న బాల్స్లో చేసాం కదా, అవి ఉబ్బి ఈ సైజులో వచ్చాయి. ఇలా పాకం మీదకి తేలిలాగే మనం ఎక్కువగా పాకాన్ని తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు రెడీ. మీకు నచ్చితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.